నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనం లలిత సహస్రనామ స్తోత్రనామాల ప్రతిపదార్థం తెలుసుకుంటున్నాం కదా శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్‌ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, హైప్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 989 నామము వంచితార్థ ప్రదాయని. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వంచితార్థ ప్రదాయిన్యాయ నమః అని చెప్పాలి. వంచిత కోరికలను, అర్థ ప్రయోజనమును బట్టి ప్రదాయిని తీర్చున్నది. ఈ నామానికి చాలా జాగ్రత్తగా అర్థం చెప్పుకోవాలి. సర్వసాధారణంగా ఈ నామానికి భక్తుల కోరికలను తీర్చున్నది అని అర్థం చెబుతారు. ఈ అర్థాన్నే కలిగేట్టుగా నామం రాయాలంటే వంచిత ప్రదాయిని అని వ్రాస్తే చాలు కదా అని వారిని ప్రశ్నిస్తే, ఏమీ కాదు. అలా వ్రాస్తే అనుష్ఠాహ ఛందస్సులో పదానికి 2 అక్షరాలు తగ్గుతాయని వంచితార్థ ప్రదాయిని అని వ్రాశారని చెప్పేవారుండవచ్చు. కానీ అలా సమర్థించడానికి ప్రయత్నిస్తే వ్యాసుడు ఒక పదాన్ని గూడా ఛందోబద్ధంగా సరిగ్గా వ్రాయలేడనే మనకున్న అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నట్లే అవుతుంది కానీ, వ్యాసుని రక్షించి సమర్థించినట్లు అవ్వదు. పోనీ నామంలోని అర్ధ పదానికి పురుషార్థాలని అర్థం చెప్పుకుంటే, ఈ పురుషార్థాలను ఇంతకు పూర్వము అమ్మవారు చాలా నామాల్లో చాలా సార్లు ఇచ్చేదిగా చెప్పుకున్నాము. మళ్ళీ ఇంకొకసారి చెప్పడం అంత సమంజసం కాదు. ఈ నామంలోని వంచితానికి, ప్రదాయానికి మధ్య ఉన్న అర్థ పదంలోని ఉంది. వ్యాసుని రచనలోని సొగసుతనము, గడుసుతనము, గంభీర్యము అంతా అర్థము అంటే ప్రయోజనం అని అర్థం. ఈ అర్థాన్ని గూడా కలిపి నామానికి అర్థం చెప్పుకుంటే, కోరికల ప్రయోజనములను తీర్చునది అని గాని, లేదా ప్రయోజనములైన కోరికలను తీర్చునది అని గాని, లేదా సూటిగా, ఘాటుగా తెలుగులో చెప్పుకోవాలంటే అర్థం పర్థం లేని కొంతెమ కోరికలను కాకుండా, అర్థమైన అంటే సమంజసమైన సమర్థకు, అర్హతకు తగిన కోరికలను కోరితే వాటిని తీర్చునది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. లేకపోతే ప్రతి వారు ప్రధానమంత్రి అవ్వాలనో, అమెరికా అధ్యక్షుడు కావాలనో కోరికలు వెలిబుచ్చుతారు. అప్పుడు అమ్మవారు వారి కోరికలను యథాతథంగా తీర్చాలంటే వీధికో ప్రధానమంత్రిని, ఊరికో అమెరికా అధ్యక్షుడిని చేయాల్సిన అవసరం రావచ్చును. నిజంగా కనుక అలా అవ్వడానికి తగిన సమర్థత, అర్హత, అవకాశం వారికి ఉంటే నోరెత్తి అమ్మవారిని అడగకపోయినా వారు అలా అవ్వచ్చు. అది వేరే విషయం. ఈ నామానికి తర్వాత రాబోయే నామంలో ఎలాగో ఈ విషయ ప్రసక్తి ఉంటుంది కూడా. అర్థవంతమైన కోరికలు తీర్చినది లేదా కోరికల ప్రయోజనములను బట్టి తీర్చినది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 990 నామము అభ్యాసాతిశయ యజ్ఞత. 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అభ్యాసాతాశయ జ్ఞానాతాయ నమః అని చెప్పాలి. అభ్యాస మన అభ్యాసమును అత్యాశయ మించి అన్ని విషయములు జ్ఞానత తెలిసినది. పనులు చేసే వారిలోనూ, కోరికలు కోరే వారిలోనూ వారి వారి అభ్యాసానికంటే మించినటువంటి జ్ఞానతగా అమ్మవారు ఉంటుంది అని ఈ నామానికి సరి అయిన అర్థం. పనులు చేయటానికి తగిన విధమైన కృషి లేకుండా మనం కోరుకునే పనులకు ప్రతిఫలాన్ని అధికంగా ఆశిస్తే అంత మాత్రాన ఆ విషయం అమ్మవారికి తెలియదనుకోవడం పొరపాటు అంటున్నారు వ్యాసుల వారు ఈ నామములో. అంటే తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిఫలాన్ని కోరడం, తక్కువ అర్హత, సమర్థత ఉండి ఎక్కువ అర్హత, సామర్థ్యం కావాల్సిన వాటిని కోరడం లాంటివి చేస్తే ఆ విషయాలు గ్రహించలేనటువంటి తెలివి తక్కువది కాదు అమ్మవారు. మన ఇంగిత జ్ఞానాన్ని, మన అభ్యాస పటిమను మించిన జ్ఞానం గలది అమ్మవారు. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే అనవసరంగా అమ్మవారిని ఏదో పొగడ్తలతో, గమ్మత్తు మాటలతో మత్తు జల్లినట్లు చేసి ఆశించినది రాబట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో. అలాంటి ఆటలు అమ్మవారి దగ్గర సాగవు సుమా అని వ్యాసుల వారు ఈ నామం ద్వారా నిగూఢంగా చెప్తున్నారు. దాన్ని మనము విపులీకరించి అర్థం చెప్పుకుంటున్నాం అంతే. మనము అడిగే వాటిలో అడగకూడనివి తెలిసినది అని కూడా తేలికగా ఈ నామానికి అర్థం చెప్పుకోవడం ఇంకా సముచితంగాను, సందర్భ శుద్ధిగాను ఉంటుంది. అమ్మవారిని తెలుసుకుందాం అనే మన అభ్యాసం అతిశయించిన కొలది అధికంగా అర్థమగున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును.
ఒకటి, మన అభ్యాసమును మించిన జ్ఞానము కలది. 2, మనము అడిగే వాటిలో అడగకూడనివి తెలిసినది. 3, మన అభ్యాసం అధికమైన కొలది అధికంగా అర్థమగునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ అన్నీ చెయ్యండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.